హలో అండి, వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియో ఒక డిఫరెంట్ రెసిపీ అండి. బెండకాయ కారంని డిఫరెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తక్కువ నూనెతో చేసుకోవచ్చు. బ్యాచిలర్స్కి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఈ బెండకాయ కారంని ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం లేతగా ఉండే బెండకాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని తడి లేకుండా ఆరనివ్వాలి. ఆ తర్వాత మనం రైస్ వండుకుంటాం కదండి, రైస్ అంతా ఉడికిపోయింది, ఇంకొక 2 నిమిషాలలో స్టవ్ ఆఫ్ చేసేయటమే మనకి అనుకున్న టైంలో మనం తీసుకున్న ఈ బెండకాయల్ని ఈ రైస్లో ఇలా పెట్టుకోవాలి. ఇలా బెండకాయలన్నిటినీ కూడా రైస్లో ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసుకోవాలి. దీన్ని ఇలా విడిగా గిన్నెలో వండుకునేటప్పుడైనా చేసుకోవచ్చు. రైస్ కుక్కర్లో కూడా రైస్ అంతా ఉడికిపోయిన తర్వాత పెట్టుకొని చేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్లో అయితే ప్రెషర్ అంతా పోయి మూత ఓపెన్ అయిన తర్వాత బెండకాయల్ని పెట్టి మూత క్లోజ్ చేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలి. ఇలా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు స్టవ్ పై పెట్టి 5 నిమిషాల పాటు అలాగే వదిలేసేయాలి. స్టవ్ ఆఫ్ చేశాక ఒక 5 నిమిషాలు అలాగే వదిలేసి 5 నిమిషాల తర్వాత మనం ఈ బెండకాయల్ని రైస్లో నుంచి బయటికి తీయాలి. 5 నిమిషాలు ఉంటే సరిపోతుందండి, ఎక్కువగా అవసరం లేదు. 5 నిమిషాలకి మనకి బెండకాయలు చక్కగా ఉడికిపోతాయి. చూశారు కదా, మనకి బెండకాయలకి రైస్ అనేది ఎక్కడా కూడా అంటుకోలేదు, అంటే మనకి బెండకాయలు అనేవి కరెక్ట్గా ఉడికాయి అని అర్థం అండి. ఇలా అన్నీ కూడా బయటికి తీసేసుకోవాలి. ఇలా మనం ఇక్కడ ఒక్కటే గుర్తుంచుకోవాలండి, 2 నిమిషాలు స్టవ్ పై ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసి 5 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. ఇలా బెండకాయలన్నీ కూడా బయటికి తీసుకున్న తర్వాత మీకు ఒక డౌట్ రావచ్చు, మనం బెండకాయలు ఇలా పెట్టాము, రైస్ ఏమైనా పాడవుతుందేమో అని. రైస్ ఏ మాత్రం పాడవదండి, చాలా టేస్టీగానే ఉంటుంది. బెండకాయ స్మెల్ వస్తుందేమో అన్న బాధ అయితే ఏమీ అవసరం లేదు. ఇలా బెండకాయలన్నీ తీసుకొని కొద్దిగా వేడి తగ్గిన తర్వాత మనం ఈ బెండకాయల్ని ఇలా వేలుతో కట్ చేసుకుంటే సరిపోతుందండి. చాకు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా వేలుతో అంటే మనకి ఈజీగా కట్ అయిపోతాయి. చూశారు కదా ఎంత చక్కగా కట్ అయిపోయాయో. ఇలా బెండకాయలన్నిటినీ కూడా ఇలా కట్ చేసుకోవాలి. వేలుతో కట్ చేస్తే సరిపోతాయి. ఇలా అన్నిటినీ కూడా మనం కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి స్టఫింగ్ కోసం మనం ఒక కారం ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి వీటిని గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఇందులో కావాలి అంటే ఎండు కొబ్బరి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చండి, నేనైతే వేయలేదు. ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెడీ అయిన కారాన్ని మనం ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్న ఈ బెండకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే స్టఫ్ చేసుకోవాలండి, బెండకాయలకి పై వరకు వచ్చే విధంగా ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్ని బెండకాయల్లో కూడా ఈ విధంగా కారాన్ని స్టఫ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నిటిలో కూడా పెట్టేసుకున్న తరువాత ఒక ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా బెండకాయల పైనుంచి పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్నిటికీ పెట్టేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ని బాగా వేడి చేసుకొని వేడి ఆయిల్ని ఇలా బెండకాయల పైనుంచి వేసుకోవాలి. ఇలా వేడి ఆయిల్ వేయటం వల్ల ఉల్లిపాయలు అలాగే కారం మనకి పచ్చి వాసన లేకుండా ఉంటుంది. అంతే అండి, మనకి బెండకాయ కారం అనేది రెడీ అయిపోయింది. దీన్ని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సాంబార్, పెరుగన్నంలో ఇలా సైడ్ డిష్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. మీకు ఈ బెండకాయ కారం రెసిపీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా ఈ బెండకాయ కారంని ఇలా ట్రై చేస్తారా, లేదా వేరే ఏ విధంగా అయినా ట్రై చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్